నా పేరు వచ్చేసి బెడిద వీరన్న. నేను బెడిద శంకరయ్య గారి అబ్బాయిని. కురువి ప్రాంతంలో బెడిద నారయ్య, బెడిద ఆగయ్య అనే ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన నారయ్య గారి అబ్బాయి పెద్ద కుమారుణ్ణి నేను. మా తాతగారైన బెడిద నాగయ్య గారికి సంతానం లేని కారణంగా మా బాబాయ్ చనిపోయిన క్రమంలో వచ్చేసిందంటే మా చెల్లె. నా పేరు వచ్చేసి బెడిద వీరన్న. నేను బెడిద శంకరయ్య గారి అబ్బాయిని. కురువి ప్రాంతంలో బెడిద నారయ్య, బెడిద ఆగయ్య అనే ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన నారయ్య గారి అబ్బాయి పెద్ద కుమారుణ్ణి నేను. మా తాతగారైన బెడిద నాగయ్య గారికి సంతానం లేని కారణంగా మా బాబాయ్ చనిపోయిన క్రమంలో వచ్చేసిందంటే మా చెల్లెకు 3 ఎకరాల 20 గుంటల భూమి మ్యారేజ్ సందర్భంగా పసుపు కుంకుమల కింద ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలో ఇచ్చిన తర్వాత 3 నుంచి 4 నెలల తర్వాత మా చెల్లె అనే దాని మీద ఆచూకీ లేకుండా పోయింది. అసలు ఎక్కడ ఉన్నది ఏందనే దాని మీద కూడా ఆ పెళ్లి చేసుకున్న అతను ఇంకొక పెళ్లి చేసుకొని సంసారం చేసే అతను ఈరోజు మా చెల్లె భూమిని కూడా మళ్ళీ వేరే వాళ్లకు అమ్మేసిండు. అమ్ముకునే ప్రయత్నం కాదు, వాళ్ళతో ఒక కమిట్మెంట్ అయ్యి మేము ఈ పాస్ పుస్తకాలు ఇవన్నీ మేము చేస్తామని వాళ్ళు ఒక కమిట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఎంతకో అంతకు ఆ 3 ఎకరాల 20 గుంటల భూమిని ఏది భార్యతోనే సహజీవనం సాగించకుండా అసలు ఆమె ఎక్కడ ఉన్నది, మరి వీళ్ళు చంపిల్లా, మరి ఇంకేమన్నా అయిందనేది ఎట్లాంటి సమాచారం ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లేకుండా అతను ఆ భూమిని వేరే వాళ్లకు భూ కబ్జాదారులకు ఆ భూమిని 3 ఎకరాల 20 గుంటల భూమిని అమ్ముకోవడం జరిగింది. అమ్మిన క్రమంలో 2011లో మా స్వయాన బాబాయ్ మా నాన్న వాళ్ళ తమ్ముడైన బెడిద కృష్ణమూర్తి గారు 2011లో ఈ భూమికి సంబంధించిన మా చిన్నైన వాళ్ళ భార్య మేము అందరం కలిసి కూడా 2011లో దీని మీద వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేయడం జరిగింది. దానికంటే ముందు కూడా ఆర్డీఓలో కూడా ఒక కేసు వచ్చింది, ఒక కేసు చేయడం జరిగింది. ఆర్డీఓలో కూడా అమ్మాయి లేని భూమి అనే దాని మీద రికార్డులకు వెళ్ళి తొలగించాలని చెప్పిన క్రమంలో 2012లో మళ్ళీ యథావిధిగా మా చెల్లె పేరు మీద వచ్చిన భూమిని వాళ్ళు అప్పుడు అధికార పార్టీలో కొనసాగుతున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బలంతో ఆ రోజు వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఈ 3 ఎకరాల 20 గుంటల భూమిని మళ్ళా పట్టాలకు రావడం జరిగింది. వచ్చిన క్రమంలో దాన్ని మళ్ళా జిల్లాలు వేరైన సందర్భంలో మళ్ళా మహబూబాద్ జిల్లా కోర్టులో కూడా కేసు నడిచింది. అంటే దాదాపు ఒక 13 నుంచి 14 సంవత్సరాల కాడి నుంచి అన్ని జిల్లా కోర్టులలో తిరుక్కుంటూ వచ్చే క్రమంలో మహబూబాద్ జిల్లా కోర్టులో ఉన్నప్పుడు మా బాబాయ్ చనిపోయిన క్రమంలో ఆ కేసు డిస్మిస్ అయింది. డిస్మిస్ అయిన కేసును వీళ్ళు పబ్లిసిటీ ఏమని చేసుకున్నారంటే ఆ కేసులో మేమే గెలిచినాం, వాళ్ళ కేసు ఓడిపోయింది అనే దాని మీద తప్పుడు ప్రచారం చేసుకునే క్రమంలో మేము జిల్లా కోర్టులో ఏదైతే డిస్మిస్ అయిందో మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన ఇప్పుడు ఈ డాక్యుమెంట్లన్నీ కూడా చూపించడానికి గల కారణం ఏంటంటే గుమ్మల్ల అరుణ అనే ఆమె మా సొంత చెల్లె, అంటే మా బాబాయ్ కూతురు. మాది ఒక ఉమ్మడి ఫ్యామిలీ. దాంట్లో మేము 3 అన్నదమ్ములు. మా బాబాయ్ బెడిద శంకరయ్య, బెడిద నాగయ్య, బెడిద కృష్ణమూర్తి అనే ముగ్గురం కుటుంబం. మేము ఉమ్మడి కుటుంబం అందరం కలిసి ఈ జాగ మీద వాళ్ళు పలుసార్లు అత్తే అడ్డుకోవడం జరిగింది. జిల్లా కలెక్టరేట్ దగ్గరికి కానీ, ఆర్డీఓ దగ్గరికి కానీ, ఎంఆర్ఓల దగ్గర దాదాపు ఎంఆర్ఓ దగ్గర 2020లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో మనం ఒకటి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2022-23లో రాచర్ల ఉప్పలయ్యను సత్యనారాయణ అనే పేర్ల మీద కూడా రావడం జరిగింది. దానికంటే ముందు కూడా ఎవరైతే ఫస్ట్ ఈ భూమికి అసలు పట్టేదారు లేకుండా చేయించుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎర్రం నాగేశ్వరరావు తన అనుచరుల పేర్ల మీద చేసుకున్న ఈ భూమి ఇలాగే నా పేరు మీద ఉంటే వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుందని చెప్పి తన అనుచరుల పేర్ల మీద ఉప్పలయ్యను సత్యనారాయణ పేర్ల మీద కూడా అంటే ఎలాంటి అవకాశం లేకుండా ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర 2020లో అప్లికేషన్ పెట్టిన డాక్యుమెంట్లు కూడా ఎంఆర్ఓకి మేము సబ్మిట్ చేసినాక కూడా ఈ భూమి మళ్ళీ తర్వాత వచ్చేసి రాచర్ల ఉప్పలయ్య సత్యనారాయణ పేర్ల మీద రావడం జరిగింది. ఇవన్నీ జరిగే క్రమంలో మేము ఏదో రకంగా కుట్లాడుకుంటాం. మా చెల్లి ఆస్తి మేము కాపాడుకునే ప్రయత్నంలో మేము ఎలాగో జరుగుతుంది. ఈ జరిగే క్రమంలో వీళ్ళు ఒక వెంచర్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఒక సామాన్య కుటుంబం అంటే మాలాగానే ఇంకెవరైనా ఒక సామాన్య కుటుంబం 15 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కునే క్రమంలో వాళ్ళ బిడ్డ పెళ్లికో లేకపోతే ఇంకేదైనా ఒక సందర్భాలకు అనే దాని మీద కొనుక్కుంటారు. దయచేసి ఇది బెడిద కుటుంబానికి సంబంధించిన ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన ఆస్తి. ఈ భూమిని ఎవరు కూడా కొనుక్కొని మోసపోకూడదని ఇది జిల్లా కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దీని మీద ప్రజల దృష్టిలో ఉండాలని మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చేసి వీరభద్ర వెంచర్ అని పెట్టిండ్రు. అది మహబూబాద్ నుంచి కొరువుకి వెళ్లే ప్రధాన రహదారిలో ఉంటుంది. దయచేసి ఇది అంటే దీని మీద గతంలో కూడా వాల్ పోస్టర్లు కూడా వేయడం జరిగింది. కొరువు వీరభద్ర స్వామి టెంపుల్లో కానీ ఆ వెంచర్కి వచ్చే ఏదే కల్వర్టులకు కానీ మహబూబాద్లో కానీ
వాల్ పోస్టర్లు వేసి ఇన్ని రకాలుగా జరిగిన ఒక మంచి భూమి కొనుక్కునేందుకు ఎన్నో రకాలుగా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే రికార్డు తయారు కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక దొంగ భూమిని మరి ఇన్నిసార్లు అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక 3-4 సార్లు రికార్డు మారింది. ఒక సామాన్య వ్యక్తి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే పని కావాలంటే నెలల కొద్దీ తిరుగుతాడు. దయచేసి ఇట్లాంటి దొంగ భూములను ఇప్పుడున్న ప్రభుత్వంలో అట్లాంటివి ఏం జరిగాయని చెప్తాను, అట్లాంటివి జరగకుండా చూసుకోవాలని, దీని మీద తక్షణమే అవసరమైతే ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా స్పందించి వీళ్ళకున్న ఏదైతే పట్టాలను కూడా క్యాన్సిల్ చేయాలని, సామాన్య జనానికి న్యాయం చేయాలని కోరుతున్నాను.